వెళ్ళాలి, రేపు పొద్దున ఏమో ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడానికి వెళ్ళాలి. కాబట్టి నాకు కూడా మరొక వారం రోజుల్లో నేను కూడా వెళ్ళాల్సిన పరిస్థితి ఉంది. అసలు యాక్చువల్లీ నిన్నే వెళ్ళాలి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడానికి. నేను వెళ్ళాలి, ఒంట్లో బాగోలేదని ఆ ఇంటి దగ్గర ఆగి ఉన్నా. అధికారికి సిఐ గారితో మాట్లాడి పలానా డేట్ అప్పుడు నేను వస్తానని చెప్పాను. ఖచ్చితంగా కైక్లూరు వెళ్ళి నేను ఆ విషయం చెప్తా. ఎందుకంటే ఇంకొక క్వశ్చన్ అడగాలి సార్, మీరు అడిగారు కాబట్టి ఇంకొక క్వశ్చన్ అడగాలి. ఇప్పుడు వైసీపీలో చాలా మంది అధికార ప్రతినిధులు ఉన్నారు, బోళంత మంది ఉన్నారు. ఎందుకు మీ మీద వెంకటరెడ్డి గారి మీదే కొన్ని కేసులు నమోదు ఏంటంటే ఏం చెప్తారు? ఖచ్చితంగా సార్, ఈ రోజున రేగిడి లక్ష్మణరావు అనే నేను, వెంకటరెడ్డి అనే వ్యక్తి ఇద్దరు కూడా ఒకవైపు టీడీపీని జనసేన పార్టీని ఇద్దరిని కూడా నిద్ర లేకుండా మాట్లాడతాను. నేను ఎక్కువ జనసేన పార్టీని ఇబ్బంది పెట్టే రకంగా మాట్లాడుతున్న ఆలోచన విధానంలో జనసేన పార్టీ వాళ్ళు నా మీద కేసు పెట్టారు, జనసేన పార్టీ వాళ్ళు నా మీద కేసు పెట్టారు, టీడీపీ పార్టీ వాళ్ళు వెంకటరెడ్డి మీద కేసు పెట్టారు. అయ్యా ఇప్పుడు మాట్లాడండి, అడిగిన సమాధానం చెప్పండి, మాట్లాడదాం, పాటలాడదాం, టీవీ చర్చ వేదికగా మాట్లాడదాం. మేము అడిగేదానికి మీరు సమాధానం చెప్పండి, మీరు అడిగేదానికి మీరు సమాధానం చెప్తాం. కేసులు పెట్టుకున్నంత మాత్రం ఉపయోగం ఉందంట. రైట్ వెంకటరెడ్డి గారు, లేదు రైట్ లక్ష్మణరావు గారు, ఖచ్చితంగా మా పోరాటం మేము చేస్తాం. మాకు పెట్టిన కేసులు ఏదైతే ఉందో ఆ కేసులు మేము ఎదుర్కొంటాం. రైట్ సార్, మళ్ళీ వస్తాం మీ దగ్గరికి మరి కాసేపట్లో. మనం ఒకసారి లక్ష్మీకాంత్ గారు ఉన్నారు, జనసేన నేత, ఆయనతో మాట్లాడదాం. లక్ష్మీకాంత్ గారు నమస్తే అండి. నమస్తే. ఏం సార్, నిన్నేమో వెంకటరెడ్డి గారు, ఈ రోజు లక్ష్మణరావు గారు అంట, ఈయన మన దగ్గర ఇప్పుడు ఈరోజు చెప్పారు. లక్ష్మణరావు గారు మీ మీద కేసు నమోదైందన్నారు, ఎక్కడ నమోదైందండి లక్ష్మణరావు గారు? లక్ష్మణరావు గారు మీకు నోటీసులు ఇచ్చారన్నారు, ఎవరు ఇచ్చారు? సిఐ గారు ఇచ్చారు సార్, కైక్లూరు టౌన్ పోలీస్ స్టేషన్ లో. ఓకే ఓకే రైట్ సార్, జనసేన వాళ్ళు పెట్టారు అంటున్నారు, ఏమంటారు మీరు లక్ష్మీకాంత్ గారు? ఏం జరగబోతుంది అంటారు? సార్ మీకు ప్యానల్ మెంబర్స్ కి నమస్కారం. వాయిస్ క్లారిటీగా ఉంది సార్? ఎస్, స్పష్టంగా ఉంది, ప్లీజ్ కంటిన్యూ. సార్, కేసులు వెంకటరెడ్డి విషయంలో ఇట్లాంటివన్నీ మాట్లాడేదానికన్నా ముందు ఒక లైవ్ డిబేట్ లో అధికార ప్రతినిధి, ఒక పార్టీకి సంబంధించిన అధికార ప్రతినిధులు ఎట్లాగుండాలి, వాళ్ళది వర్ణన ఎట్లాగుండాలి అనేది మాట్లాడుకుంటే ఆ పార్టీకి సంబంధించిన పార్టీ సిద్ధాంతాల విషయంలో కానీ, ఆ పార్టీ అధ్యక్షులు ఏ విషయం మీద అయితే పూర్తి అవగాహన ఉండి విశ్లేషణ చేస్తున్నారో ఆ మాటలు ప్రజల్లోకి వెళ్ళేటట్టుగా ఉండాలి అనే మాట కానీ, ప్రజల్లో పూర్తిగా ఆకర్షితులయ్యి ప్రజల మధ్యకి వెళ్లే విధంగా వీళ్ళ మాటలు ఉండాలన్న ఉద్దేశంతో, అది సంస్థ అయినా కానీ, పార్టీ అయినా కానీ, ఏదైనా విభాగాలకు సంబంధించిన అయినా కానీ, అధికార ప్రతినిధులు అనే వాళ్ళు చాలా చాలా అంటే చాలా హుందాగా నడుచుకునే తీరుగా ఉండాలి. కానీ వాళ్ళ రోజున అధికార ప్రతినిధులు అంటే టీవీ డిబేట్లలో కూడా ఎట్లాగైపోతున్నాయి అంటే ఒక 10 నిమిషాలు ఒక సబ్జెక్ట్ మీద మనం మాట్లాడలేకపోతున్నాం. ఒక 10 నిమిషాలు ఒక 3 పార్టీలు కలిపి కూర్చొని డిబేట్ లో కూర్చోలేకపోతున్నాం. దానికి తోడు ఈ పార్టీలన్నీ కలిపి ఎప్పుడైతే ఒక మాట మీద లేకుండా నువ్వెంత నేనెంత అని చెప్పేసి మాట పెరుగుకోవడం వల్ల ఎక్కడ టీఆర్పీ పెరుగుద్దా అని కొంతమంది ఛానల్స్ వచ్చి మీరు కొట్టుకోండి, మాకు టీఆర్పీ కావాలి, మీరు మా ప్రజల్లోకి వెళ్ళే సబ్జెక్టు మాకు అనవసరం అని చెప్పేసి కొంతమంది ఛానల్స్ వాళ్ళు కూడా అధికార ప్రతినిధులకి కానీ, ఆ పార్టీలో ఉన్న నాయకులు ఇట్లా డిబేట్ లో కూర్చున్న వాళ్ళకి కానీ ప్రోత్సహిస్తున్నారు అనేది కరెక్ట్ గా అని చెప్పేసి నేను చెప్తున్నాను. ఎందుకంటే సార్, ఇక్కడ వెంకటరెడ్డి గారు విషయంలో నేను మాట్లాడేది ఏంటంటే, ఆ పార్టీలో ఆయన ఖచ్చితంగా అయితే మాట్లాడుతున్నాడు, ఆయన మాట్లాడే తీరు అందరికీ కూడా బాగుంటుంది. ఇవాళ రోజున కొన్ని డిబేట్లలో కూడా ఆయనతో పాటు కూర్చున్నాను. కానీ మాట తీరు, అధికార ప్రతినిధి అన్నప్పుడు మాట తీరు, ఇదే డిబేట్ లో కూర్చున్న లక్ష్మణరావు నన్ను ఎన్నిసార్లు అమరాబూతులు తిట్టలేదు. ఇవాళ రోజున ఒక జనసేన సంబంధించి కైకులూరులో కేసు ఫైల్ అని చెప్పేసి కింద మీద పడుతుంది. లక్ష్మీకాంత్ గారు నన్ను మాట్లాడు చెప్పండి. ఇవాళ రోజున ఇదే లక్ష్మణరావు గురించి మన సహచరుడు, మన నాలాంటి వ్యక్తే ఒక చిన్న కుటుంబం నుంచి వచ్చి అవతల పార్టీలో జగన్మోహన్ రెడ్డికి ఇదిగా ఉన్నాడని చెప్పేసి నేను మంచితనం ఆలోచించకుండా నేను కేసులు పెడితే, ఇవాళ రోజున ఇట్లాంటి కేసులన్నీ చేసుకుంటే వాళ్ళ నాయకుడు రాడు, వాళ్ళ అధ్యక్షుడు వచ్చి కాపాడలేడు. ఇక్కడ ఏంటంటే అండి,
ఏదో పేరు వెనకాల డిగ్రీలు పెట్టుకున్నట్టు కేసులు పెట్టుకున్నంత మాత్రాన ఇక్కడ వస్తాదులు కాదు, ఇక్కడ నాయకులు పెద్ద పెద్ద నాయకులు అయిపోరు. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే వ్యక్తిగత సామాజిక బాధ్యత ఎంతైతే ఉందో అధికార ప్రతినిధిగా వ్యక్తిగత బాధ్యత కూడా అంతే ఉంది. అట్లాంటి ఉన్నప్పుడు కూడా కొంచెం ఆలోచించుకొని ప్రవర్తించి నోటి దురుస్తనం తగ్గించుకోవాలి. ఎందుకంటే ఈ వెంకటరెడ్డి గారు పవన్ కళ్యాణ్ గారి పిల్లల్ని సొంత మీడియా ఉంది కదా అని చెప్పేసి సాక్షి ఛానల్లో కూర్చొని పెడతాడు, లేదంటే ప్రత్యేకంగా ప్రెస్ మీట్లు పెట్టి నారా చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ గారిని తిడతారు. ఇంట్లో ఆడవాళ్ళు కూడా రాజకీయాల్లో వచ్చి బ్రాహ్మణి గారిని భువనేశ్వరి గారిని కూడా తిడతారు. ఆయన కక్షపూరితమైన రాజకీయాలు చేస్తున్నారు కూటమి ప్రభుత్వం అన్నదంటే నేను ఒప్పుకోను సార్. ఇవన్నీ మా దృష్టిలో ఉన్నాయి, కానీ మేము ఇప్పటి వరకు మేము పారదర్శకతగా పూర్తిగా మేము కూటమి పాలన అనేది రాష్ట్ర అభివృద్ధి ధ్యేయంగా మేము ముందుకెళ్తున్నాం. కానీ ఇట్లాంటి కుట్రలు కుతంత్రాలు చేసి మేము చేయాలనుకుంటే కనుక మేము చాలా ముందు ఉండేవాళ్ళం. ఈ పాటికి వైఎస్ఆర్సీపీలో సగానికి సగం మంది లోపల ఉండేవాళ్ళు. ఇవాళ రోజున ప్రశ్నించే గొంతుని తొక్కేస్తున్నారు. ఎటువంటి ముందస్తు చర్యలు చేపట్టకుండా, మాకు ముందస్తు మాటలు చెప్పకుండా కూడా భయభ్రాంతులు గురి చేసి పోలీసులు అరెస్ట్ చేసి తీసుకెళ్లారు. ఇట్లాంటి మాటలన్నీ కూడా ఏంటంటే అండి హాస్యాస్పదంగా ఉంటాయి. ఇక్కడ పోలీస్ వ్యవస్థ అనేది ఒకటి ఉంటుందండి. ఈ పోలీస్ వ్యవస్థ ఏదో మాట చెప్పినట్టుగానో, లేకపోతే ఇటు పక్కన వైఎస్ఆర్సీపీ వాళ్ళు రైట్, ఓకే. బట్ వెంకటరెడ్డి గారి విషయంలో చెప్పండి, పోలీసులు అత్యుత్సాహం చూపించలేదంటారా? ఎందుకు అరెస్ట్ చేసినట్టు, ఎందుకు బెయిల్ వచ్చినట్టు? ఒకసారి ఇందాడ విజయ్ కిరణ్ గారు మాట్లాడినట్టు ఒకసారి వార్నింగ్ ఇచ్చేస్తే వదిలేసే దానికి వెళ్ళి అరెస్ట్ చేసి ఇప్పుడు